ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం నాయకులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఓట్ల దొంగతనం ఆపాలి, నరేంద్ర మోడీ గద్దె దిగాలి అనే నినాదంతో పట్టణంలో ప్రదర్శన జరిగింది. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని ఓట్ల దొంగతనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పీసీసీ పిలుపు మేరకు తెనాలి పట్టణంలో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంలతో కలిసి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సాగిన ప్రదర్శన మున్సిపల్ కార్యాలయం ఎదుట గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, సిపిఎం ములక శివసాంబిరెడ్డి, కేవీ ప్రసాద్, సిపిఐ చెరుకుమల్లి సింగారావు తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై బీహార్లో ఓట్లను కొల్లగొట్టారని అన్నారు. ఓట్లను దొంగతనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఏఐఎస్ఎఫ్ పాశం వెంకటేష్, మల్లవరపు ప్రసాద్, గండు శివ, మాదాల పూర్ణచంద్రరావు, పిల్లి ప్రభాకర్, కె కోటేశ్వరరావు, సిహెచ్ అయ్యప్ప, గుర్రం శ్రీనివాసరావు, భీమా రమేష్, బి శ్రీను, పూలే రామ్, అనిల్, శివకుమార్, వెంకటేష్, ద్వారకా శ్రీనివాసరావు, మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వామపక్షాలు సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అందరం కలిసి తెనాలి నియోజకవర్గంలో ఏఐసిసి పిసిసి ఇండియా కూటమి పిలుపు మేరకు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిన పరిస్థితుల్లో వారికి వ్యతిరేకంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీయటమైనది. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్, వామపక్షాల ముక్త భారత్ అనే నినాదంతో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందో, లేకపోతే వామపక్షాలు అధికారంలో రాబోతున్నాయో వాటన్నిటి మీద కన్నేసి ముందుగానే ఎలక్షన్ కమిషన్తో కుమ్ముక్కయ్యి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ కూడా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ అతనే నిర్ణయించి తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమి చేసినా కానీ కేసులు లేకుండా ఉండే చట్టం తెచ్చి ప్రతి ఎలక్షన్కి ముందే ఓటు చోరీ, ఆ ఓటర్ లిస్టులోనే మార్చేస్తున్నారు. ఓటర్ లిస్టులో మార్చేసి వారు గెలిచేటట్టుగా చేసేటువంటి కుటిల ప్రయత్నాన్ని మా ఇండియా కూటమి మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తుంది అని చెప్పేసి మనం చేస్తున్నా. ఆ ఓటు హక్కు ద్వారా నిజమైన ప్రజల ప్రాతినిధ్యం, ప్రజల తీర్పు అనుగుణంగా ప్రజలు ఎవరు కోరుకుంటే వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవటం, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ రకంగా భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఇవాళ 78 ఏళ్ల తర్వాత ఆ హక్కుని చోరీ చేయడం జరిగింది, ఆ హక్కుని కాజేయటం జరిగింది. నిజమైన ప్రజా ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండా మెజార్టీ ప్రజలు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటని చెప్పేసి అంటే నిష్పక్షపాతంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మార్చడం వల్లనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్యం ఏర్పడినటువంటి ప్రమాదాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక్క రోజు కూడా ఈ దేశ ప్రధానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అధికారం లేదని ఇండియా కూటమి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది. భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పిన హక్కుల్ని ఏదిని కూడా ఈ మోడీ అనేవాడు ఈ దేశంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. నేను వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, బీహార్ నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది కనపడుతుంది. ఏ హక్కులు లేకుండా ఏకోన్ముఖంగా ఇవాళ బీజేపీ మళ్ళీ పరిపాలన చేయాలని అనుకోవటం అనేది చాలా కుటిల యత్నం. అదే ఈ ప్రభుత్వం 400 సీట్లు కానీ వచ్చి ఉన్నట్టయితే ఇవాళ రాజ్యాంగం ఉండేది కాదు, ఈ దేశంలో ఏ ప్రజాస్వామ్యం ఉండేది కాదు. జనతా పార్టీ చేసే కార్యక్రమాలందరూ కూడా ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాల పార్టీ అందరూ కూడా మీకు తెలియజేశారు. వారు చేస్తున్న అకృతాలు అన్నీ కూడాను. మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలు అందరికీ కూడా
మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ